హే గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ముందుగా మీ అందరికి హ్యాపీ దివాళీ. సో ఈ రోజు నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఆయనకి ఈ రోజు ఈవినింగ్ డ్యూటీ ఉండే, సో అందుకే డ్యూటీకి వెళ్ళిపోయారు. అందుకే ఇంకా దేవునికి ప్రసాదం పెట్టి నేను ఒక్కదాన్ని పూజ చేసేస్తున్నాను. ఈ పండుగ నార్త్ వాళ్ళకి చాలా పెద్ద పండుగ. మనకు దసరా ఎలానో వాళ్ళకు దీపావళి అలా. ఆల్మోస్ట్ అందరు లీవ్ పెట్టుకున్నారు, అందుకే మా ఆయనకు లీవ్ దొరకలేదు. అండ్ మా ఆయన కూడా వచ్చేసిండు. ఆయన టైమింగ్ వచ్చేసి 8 వరకు, సో అందుకే ఫాస్ట్గా వచ్చేసారు. అండ్ నేను దీపాలు పెడదామని అన్ని దీపాలు రెడీ చేసుకున్నాను. అండ్ నేను ఇంకా ముగ్గేసి అందులో దీపాలు పెడుతున్నాను. మన సైడ్ మార్నింగ్ లేవంగానే ముగ్గు వేస్తారు కదా, సో ఇక్కడ అట్లా కాదు, ఈవినింగ్ టైంలో పెడతారు. ఎందుకంటే నైట్ టైంలోనే దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ టైంలోనే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ మొత్తం వీళ్ళు లక్ష్మీ పూజ చేస్తారనమాట. సో అందుకే ముగ్గులు అవన్నీ ఈవినింగ్ టైంలోనే పెట్టుకుంటారు. అండ్ నేను ఇక్కడ దీపాలన్నీ పెట్టేస్తున్నాను. వాటర్ తో దీపం ఎలా పెట్టాలో వీడియో చేసి పెట్టా, చూడని వాళ్ళు ఉండుంటే వెళ్ళి చూసేయండి. అండ్ నాకైతే స్టెప్స్ పక్కన దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఎప్పుడైనా కానీ ఇలా స్టెప్స్ పక్కన ఇలా దీపాలు పెడతాను, నాకు చాలా ఇష్టం అట్లా. అండ్ ఇది మన ఫైనల్ లుక్. అవును, ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు మా ఏరియా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకి లైట్స్ ఉంటుంది అనమాట. అంటే చెప్పాను కదా, ఈ వీళ్ళకు దీపావళి చాలా పెద్ద ఫెస్టివల్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకు లైట్స్ పెడతారు. అండ్ ఇంకా దివాళీ వస్తుందంటే 1 మంత్ ముందు నుంచే ఇళ్ళన్ని రిపేరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకైతే క్రాకర్స్ కాల్చడం చాలా ఇష్టం, బట్ ఆ సౌండ్స్ అస్సలు నచ్చదు ఎందుకో కానీ. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ.